కర్ణాటకలో ఒక పెను సంక్షోభం వచ్చిందనాలా? లేకపోతే కనుక టోటల్‌గా దాని ఇంపాక్ట్ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల ఏదో జరిగితే దాని ఇంపాక్ట్ మరొక చోట ఉంటుందని ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటుంటాం నీళ్ళకి సంబంధించి. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్‌కి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. దాని ఇంపాక్ట్‌కి 19వ గేటు కొట్టుకుపోయింది. దాంతో గేట్ చైన్ లింక్ తెగిపోయింది అన్నటువంటి విషయాన్ని గుర్తించారు. దాని ఇంపాక్ట్ ఏంటయ్యా అంటే ఏకంగా తుంగభద్ర డ్యామ్కే పెద్ద ప్రమాదం వస్తుందని. అయితే ఒక గేటు అయినంత మాత్రం కాదు, కానీ దాని ఇంపాక్ట్ పక్కన ఉన్నటువంటి గేట్లు ధ్వంసం అయితే ప్రమాదం. దాంతో డ్యామ్ నీటి మట్టాన్ని తగ్గించేందుకు ఒక పక్కన అధికారులు చర్యలు తీసుకున్నారు. డ్యామ్ అన్ని గేట్లని ఎత్తేస్తే అప్పుడు ఇక ప్రాబ్లం ఉండదు అన్నటువంటి రూట్లో అడుగులు వేస్తున్నారు. దాదాపుగా 132,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడిచిపెడుతున్నారు. ఇది కర్ణాటకలో జరిగినట్టు. దీని ఇంపాక్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఏంటంటే దాని వలన వాటర్ ఫ్లో ఇక్కడికి ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ ఇప్పుడు వరద ఉధృతి పెరిగిపోయేటటువంటి అవసరం ఉంది. అర్జెంటుగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఏదైతే అత్యవసరంగా స్పందించేటటువంటి విభాగాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని రెడీ చేయాలి. ఎందుకంటే 132,000 క్యూసెక్లు అక్కడి నుంచి ఒకసారిగా వచ్చి పడతాయి. ఎన్ని శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి అర్జెంటుగా కిందకు వదిలి పెడతాయి. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసి ఉంచారు. ఇది ఓవర్ఫ్లో అవుతుంది. ఇట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది.